బిగ్గెస్ట్ టాస్క్ అనేది ఎవ్రీ ఇయర్ బడ్జెట్ని ప్రిపేర్ అవ్వాలి సార్. అవును. సర్వే బడ్జెట్కి ఇంపార్టెన్స్ పెరుగుతూనే ఉంది. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, యూనియన్ బడ్జెట్ని అలాగే స్టేట్ బడ్జెట్ని ఎలా ఇంటర్లింక్ చేసుకుంటూ చదివితే స్టూడెంట్ మోర్ బెనిఫిట్. బడ్జెట్ అనేది ఎవ్రీ ఇయర్ వస్తుంది. వాట్ డస్ సర్వే టీచ్ యూ? ప్రీవియస్గా మన అచీవ్మెంట్స్ ఏంటి? బడ్జెట్ అంటే మనం తీసుకోబోయే స్టెప్స్, స్టేట్ అయినా సెంట్రల్ అయినా. వాట్ ఈస్ యువర్ అచీవ్మెంట్స్, వాట్ ఆర్ యువర్ స్టెప్స్? 100% అన్ని చదవాల్సిన అవసరం లేదు. అంటే మనకు సిలబస్ రిలవెన్స్గా చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్ మోడల్, ఈ FDI మోడల్, అగ్రికల్చర్ యాజ్ ఐ టోల్డ్ యూ, పబ్లిక్ డెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అన్ని చదవకపోయినా కొన్ని టర్మినాలజీస్, FRBM యాక్ట్, ఫిస్కల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ప్రెసెంట్ బడ్జెట్ కు రిలవెంట్. ఎందుకంటే ఎకానమీలో మనకు కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటాయి. వన్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇస్ ఫిస్కల్ పాలసీ. కంప్లీట్ క్లాసిఫికేషన్ ఆఫ్ బడ్జెట్ చదవాలి. బడ్జెట్లో గవర్నమెంట్ ఎట్లా ఖర్చు పెట్టి గవర్నమెంట్కి వచ్చే రిటర్న్స్ ఏవి, లైక్ ట్యాక్సెస్, నాన్ ట్యాక్సెస్, డిస్ఇన్వెస్ట్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్, క్యాపిటల్ అకౌంట్ ఏంటి. వాట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ టు నో ఎవ్రీథింగ్. కానీ కొంతవరకు బేసిక్స్ ఉంటే ఇట్ కుడ్ బి వెరీ వెరీ బెటర్. ఫ్యాక్ట్స్ అనేది, టర్మినాలజీస్ అనేది, డేటా అనేది మనకు మెయిన్స్లో యూజ్ అవుతుంది. కానీ ప్రిలిమ్స్లో అయితే డెఫినెట్గా ఆ టర్మినాలజీస్, టర్మ్స్, ప్రీ కండిషన్స్ ఏది ఉంటే బెటర్, క్యాపిటల్ ఫార్మేషన్ చేయడానికి విచ్ ఇస్ బెటర్, సో అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ ఖచ్చితంగా బడ్జెట్ అనేది సర్వే అనేది చదవాలి. చదివి ఆ బ్యాక్గ్రౌండ్ టర్మినాలజీని చూసుకుంటూ ప్రజెంట్ బడ్జెట్లో డేటా మనం తీసుకుంటే ఇట్ కుడ్ బి బెటర్.